హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అమ్మ ఒకప్పుడు శత్రువులంటే ఎక్కడో ఎవరో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే శత్రువులై కూర్చున్నారు. అది అక్క రూపమో, అన్న రూపమో, చెల్లి రూపమో, తమ్ముడు రూపమో, లేకపోతే అమ్మ రూపమో, నాన్న రూపం, అన్ని రూపాలు ఇళ్లలోనే ఉన్నాయి. ఒక్కొక్కటి ఇన్సిడెంట్ చూస్తే ఇవి ముఖ్యంగా అన్న తమ్ముళ్ళ బంధం, అక్క చెల్లెల బంధం అనేది నిజంగా రేపొద్దున పేరెంట్స్ కి అబ్బా మేము లేకపోయినా వీళ్ళు బాగుంటారు అన్న ధైర్యం వాళ్ళకి ఎప్పటికీ ఉంటది. హ్యాపీగా వెళ్ళిపోదాము అని అనుకుంటారు. ఇప్పుడు లేదు, ఒకనొకప్పుడు ఉండేది. ఇప్పుడు పాస్ట్ గతం గత అనుకోవాలి అంతే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అలాంటిది శత్రువులు అయిపోయినారమ్మా. ఇప్పుడు ఆల్మోస్ట్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెలు శత్రువులు అయిపోయినారు. అంటే ఇప్పుడు ఇదంతా మళ్ళీ చెప్పడం ఏంటంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. ఎవరి మధ్యలో ప్రేమ ఆప్యాయత మనసుతో ఎవరు మాట్లాడుకోవటం లేదు, డబ్బులతో మాట్లాడుకుంటున్నారు. సో మీరు అన్నట్టుగా నిజంగా అన్నదమ్ములు కూడా శత్రువుల్లాగా, అక్క చెల్లెలు కూడా శత్రువుల్లాగా. కనీసం ఆ మనిషి చనిపోతే కూడా నాకేదో ఇవ్వాల్సింది కదా, ఒక 50,000 నా దగ్గర తీసుకున్నారు ఇవ్వలేదు, అప్పుడేదో ఇస్తానన్నాడు, వాడు చనిపోతాను నేను ఎందుకు చూడాలి అన్న స్థాయికి దిగజారిపోయారనమాట. అంటే పోనీ అలా అని వీళ్ళకి డబ్బులు ఉండవా? చక్కగా అమెరికాలో సెటిల్ అయిపోయి ఉంటారు, ఆస్తిపాస్తులు బాగుంటాయి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా జాబ్ చేసుకుంటూ ఉంటారు, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అయినా కూడా తల్లిదండ్రులు ఏదో ఒక చిన్న పూరిపాకు ఉంటుందండి. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నది, దానికోసం అన్నదమ్ములందరూ పోట్లాడుకుంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అన్నదమ్ములే అంటే ఆ కారణం వల్ల శత్రువులు అయిపోతారు. ఎవరెవరితో మాట్లాడుకోరు. ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ భార్యలు ఎవరు మాట్లాడుకుంటారంటే మాట్లాడుకోరు. వాళ్ళ భార్యలు మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లలు అంతే కదా. వాడు మీ పెదనాన్న మాట్లాడకో, మీ బాబాయ్ మాట్లాడకో, వాళ్ళ పిల్లలతో నీకేం పని ఉందిరా, మనకు పనే లేదు అని తల్లిదండ్రులే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏదో లొసుగు ఏంటి, నాకు ఇస్తానన్నది ఇవ్వలేదు, లేకపోతే తల్లిదండ్రుల ఆస్తిలో నాకు రావాల్సింది ఒక అంటారు కదా, ఒక సగం సెంటు భూమి అతనికి ఎక్కువైపోయింది కాబట్టి నేను మాట్లాడదు, అలా అయిపోతున్నానండి. అంటే కొంతమంది నేను చూశానండి కొన్ని ఫ్యామిలీస్లో. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ, అడ్వకేట్స్ వాళ్ళందరూ. అంటే కూర్చొని తిన్నా కూడా తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి వాళ్ళకు ఒకటే. వాళ్ళ నాన్నగారు ఒకరు సంపాదిస్తారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ ఇంటి కోసము వాళ్ళు ఎట్లాగంటే ఇద్దరు ఇట్లా కనిపిస్తే కత్తులు తీసుకొని పొడుచుకుంటే అంత శత్రువులు అయిపోయారు ఆ ఇంటి కోసం. ఆ ఇల్లు నీకు రావాలి, నాకు రావాలి. సరే ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే, పెద్ద మనసులో సరే నువ్వే తీసుకోవాలంటే, అలా కాదు నువ్వు రాసివ్వు, అంటే మీ ఫ్యామిలీతో, నీ భార్యతో, నీ పిల్లలతో అంతతో సంతకాలు పెట్టించు, రేపొద్దున నువ్వు పోతే నా సొంత అన్న కదా, రక్తం పట్టుకొని పుట్టాడు కదా, నేను నా నోటితో నువ్వు పోవాలి అని నేను అనకూడదు కానీ అనేది సెంటిమెంట్ కూడా లేకుండా, రేపొద్దున నువ్వు చచ్చిపోతే మీ ఆవిడస్తుంది నా ఇల్లని, నువ్వు అందరితో సంతకాలు పెట్టించు అని అన్నారని. అంటే వాళ్ళు ఏం చేశారంటేనండి, ఆ ఫ్యామిలీ ఎంత అంటే వాళ్ళని ఎలా చెప్పించారంటే, వాళ్ళకి ఒకటే అమ్మాయి, మీరందరూ కారులో వెళ్తుంటే ఈ కారులో మొత్తం యాక్సిడెంట్ అయితే మీరు చనిపోవాలని వాళ్ళు పూజలు చేశారండి. అబ్బా, అంటే అలాంటి ఆ ఆస్తి కోసం అంతా చూస్తే మీకు లేదా, చచ్చేంత ఆస్తి ఒక ఇంటి కోసం. ఆ ఇల్లు చూస్తే అంతా చూస్తే ఒక 10-15 లక్షలు కూడా కాదండి, ఇన్ని కోట్ల ఆస్తి. ఆ 10-15 లక్షల కోసం పోట్లాడి లాస్ట్కి కోర్టుకి వెళ్ళారు. మీకు తెలుసుగా, కోర్టుకెళ్తే కాటికెళ్ళితో సమానం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, వీళ్ళ తరతరాలు కూడా దాని కోసం తిరుగుతూనే ఉండాలి. పోనీ మీ ఇద్దరు అంటే నేనేమనంటే, పెద్దవాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చి మీ మధ్యలోనే పెట్టుకున్నాను. పిల్లలకి ఎందుకు, పిల్లలు కూడా మాట్లాడించుకోవట్లేదండి. ఆ పిల్లలు కూడా ఎలా శత్రువులాగా తయారైపోయారంటే, ఎప్పుడైనా పొరపాటున కనిపిస్తే కూడా శాపనార్థాలు పెట్టుకోవడం పిల్లలు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించింది. ఇప్పుడు అట్లా అక్క చెల్లెలు కూడా అట్లా. ఇప్పుడు తల్లి ఉంటుందండి, తల్లి పోతుంది కదా, ఆ తల్లికున్న బంగారంలో అందరూ పంచుకోవాలి. మరి అన్నయ్యలు ఉంటే వదినలు కూడా పంచుకోవాలి. అందులో ఏమాత్రం మీకు వెనక అదేంటి ముక్కు పుడకలో వెనక చీల రాకపోయినా కూడా అందులో పోట్లాటే. అది చెప్తున్నానండి. అంటే ఎందుకు శత్రువులాగా తయారవుతున్నారంటే, ప్రాపర్టీస్ మూలానే. ఈ ప్రాపర్టీస్ నాకే రావాలి అంటే ఎవరు పెద్ద మనసుతో ఉండట్లేదండి. పోతే పోయింది లేరా బాబు, నాకు చాలా వస్తుంది, నీకు కావాలి కదా, పోనీ నా తర్వాత పుట్టావు తీసుకో నువ్వు అని ఎవరు అనట్లేదు. అట్లాగే నెక్స్ట్ పుట్టిన వాడు కూడా మా అన్నయ్యే కదా, మా వదిలే కదా, తల్లి తర్వాత తల్లి తండ్రులు కదా, పోనీ నువ్వే తీసుకో అన్నయ్య అని ఎవరు అనటం లేదండి. అంటే అంటారు కదా, అందరూ ఒకటే బోట్లో అంటే ప్రయాణిస్తున్నారు అనమాట. నువ్వు ఒకటంటే నేను 2, నేను 2 అంటే నువ్వు 4, నువ్వు 4 అంటే నేను 10. మరి ఇక్కడ శత్రువులాగా తయారు కాకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఇదివరకు అలా ఉండేది కదండి. అన్నయ్య పిల్లలు అంటే
నేను చాలా ఫ్యామిలీస్లో చూశానండి. అన్నయ్య పిల్లలు అంటే తన సొంత తండ్రిని నాన్న అని, బాబాయిని పెదనాన్న చిన్నాన్న అనేసి అంత ప్రేమగా పిలుచుకుండేవాళ్ళు కదా. మా పిల్లలు అంటే ఆమెకి 2 పిల్లలు ఉన్నా కూడా తన అన్నదమ్ముల పిల్లలు కూడా కలిపేసి మాకు 5 మంది పిల్లలు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేరండి, అలా ఎవ్వరూ లేరు. అంతసేపు వచ్చి డబ్బులు అంతే. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేకపోతే ఎక్కడో పరాయింటి నుంచి వచ్చిన భార్యలకు ఏముంటుందండి ప్రేమ? మళ్ళీ అందులో పోట్లాటలే. వీళ్ళందరి మధ్యలో నలిగిపోయేదేమంటే తల్లి తండ్రి. ఇది వరకు అనుకునేవాళ్ళు పోనీ మేము పోయినా కూడా ఆడపిల్లలు ఉన్నారు, పుట్టింటికి వచ్చిపోతూ ఉంటారు, వీళ్ళకి పసుపు కుమ్మలు ఇస్తారు, అన్నయ్యలు ఉన్నారు కాబట్టి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. ఆడపిల్లలను చూడట్లేదు, ఆడపిల్లలు కూడా అంతకంటే ఎక్కువ తయారైపోయారు. ఎంతసేపు భాగం అమ్మ. నేను ఎక్కడో విన్నానండి, తల్లికి ఒంట్లో బాగలేక తండ్రి ఎప్పుడో పోయాడు, తల్లికి ఒంట్లో బాగలేకపోతే ఆ కూతురు అడిగిందట, అమ్మ నువ్వు ఇంకెన్ని రోజులు ఉంటావేమో, మరి నీకున్న బంగారం అంతా మాకు ఇప్పుడే పంచేసేయి అని అడిగిందట. అంటే ఒక తల్లిని పట్టుకొని అలా అడిగిందంటే అంటే నీకు తల్లి పోయినా కూడా పర్వాలేదు, ఆమె బంగారం మాత్రం కావాలి, ఇప్పుడే పనిచేసే. అమ్మ నా ప్రాణం పోతుందో ఉంటాను అనమ్మా, నాకు చూపించండి అంటే, ఇంకేంటమ్మా ఇంకెన్ని రోజులు బతుకుతావు, ఇంకేం చూస్తావు చెప్పు, నువ్వు ఏం చూస్తావు? ఇంక నీ మీద మేము డబ్బు పెట్టే ఖర్చు అంతా డబ్బులంతా వేస్ట్ కదా. ఫస్ట్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయో మరి నాకెంత ఇస్తావు, చెల్లికి ఎంత ఇస్తావు, వదినకి ఎంత ఇస్తావు నాకు చెప్పు అని ఆమెను బాధ పెడితే నిజంగా ఆమె మెంటల్ గా కదా ఇంకా నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. కాబట్టి అన్నదమ్ములు మీరు అన్నట్టుగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు శత్రువులాగా ఎలా తయారైపోయారంటే లాస్ట్ ఒకరింట్లో ఏ ఆపద వచ్చినా కూడా నేను ఇది వరకు అండి అన్నదమ్ములకు ఏదన్నా అయిందంటే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు, నేనున్నాను అని చెప్పేకుండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేసేవాళ్ళు, లేదా వాళ్ళని వీళ్ళ ఇంట్లో తీసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదండి, ఏమి లేకుండా ఏం చదివితే పోతే పోయాడు, మనకి ఇవ్వాల్సింది ఇచ్చాడా ఏంటి, నువ్వెందుకు ఆయన హాస్పిటల్ పడతావు, నువ్వెందుకు చూడాలని భార్యలు అడుగుతున్నారు. ఎందుకంటే మీరు సరిగ్గా లేరు కాబట్టి భార్య ప్రశ్నిస్తుంది కదా. మీ ఇద్దరు అన్నదమ్ములు బాగుంటే నువ్వు మాట్లాడకు, మా అన్న ఎంత అయినా కూడా మేము ఒకటి అనే ధైర్యం ఏ అన్నదమ్ములకు తమ్ములకు ఉండట్లేదు. అలా నిజంగా ఎవరన్నా ఉన్నారంటే నిజంగా మనం అప్రిషియేట్ చేయాలండి. ఇప్పుడు అన్ని సంబంధాలన్నీ మళ్ళీ నేను 100 సార్లు చెప్తా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ అయిపోయినాయి అనమాట. సో నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, మన తరతరాల మీద మన నాన్నగారు సంపాదించిందంట, నువ్వెంత ఇస్తావు నేనెంత తీసుకోవాలి అంతే. నువ్వు ఇవ్వకపోతే నేను కోర్టుకి వెళ్తా, కోర్టులో చూసుకుంటాం అంతే. ఇంకా అది కోర్టులో చూసుకుంటే అది ఇంకా చూసుకుంటే ఉంటది, చూసుకుంటూనే ఉంటారు ఇంకా అంతే కదా. తరతరాలు అదే పని. సో మనం పోయేటప్పుడు మనతో పాటు ఏమీ రాదండి. ఈ డబ్బులు ఇవన్నీ చూస్తే నిజంగానే ఒకసారి మనము ఎవరైనా పోయినప్పుడు మనం ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, దీనికోసమా మనము ఇంత పోట్లాడుకున్నాం, లాస్ట్కి ఇది కదా జీవితం అంటే అనిపిస్తుందండి. దీనికోసము నువ్వు నేను అన్నదమ్ములు మాట్లాడుకోకుండా, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోకుండా, కనీసం ఒంట్లో బాగా చూసుకోకుండా, నువ్వు ఎప్పుడు చనిపోతావని నేను ఎదురు చూడాలి, నేను చచ్చిపోతానని మీరు ఎదురు చూడాలి. ఇవన్నిటి చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీటి కోసం కదా మనం ఇంత బాధపడిపోయి ఇంత ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటేలాగొచ్చాం. లాస్ట్కి జీవితం ఇది కదా అని అనిపిస్తుంది. కానీ అంటారు కదా కుక్కతో ఒక వంకరని, అది అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాతవే తవ్వుకుంటాం. కాబట్టి అన్నదమ్ములందరూ దయచేసి అన్నదమ్ముల్లాగానే ఉండండి, శత్రువుల్లాగా మాత్రము అంటే దాయాదులు అంటారు అనమాట, దాయాదుల్లాగా మాత్రం మారకండి. మీరంతా ఒక ఫ్యామిలీగా ఉంటే మీకు వచ్చిన భార్యలో మీ పిల్లలు కూడా అన్నదమ్ములను గౌరవిస్తారు. థ్యాంక్ యూ.